ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది. ఇవాళ సోలాపూర్ అయినా, భివాండి అయినా, సూరత్ అయినా, వర్లి అయినా, ఇవాళ సిరిసిల్ల అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులుగా అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది. మీ శక్తి కూడగట్టుకోండి, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి. వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. సోదరులారా, మీరందరూ యునైట్ కాండి, మీరందరూ ఏకమై ఆలోచన చెయ్యండి. మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి. మీ పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, మన కుల వృత్తి కోసం, మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి, ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి, ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళ ఆలోచన తీసుకోండి. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి. ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలో మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. రాజకీయాలలో కానీ, ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా. సోదరులారా, ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించండి. వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని, మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా. మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వారితోని చర్చించండి. అందులో 100% చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, ఇంత ఓపికగా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అండగా నిలబడి కులగణన ముందుకు తీసుకెళ్ళడానికి తప్పన్నోళ్లను వంగబెట్టి ఒక గుద్దండి. ఎందుకంటే ఇది తప్పు అంటే మీకు 42% రిజర్వేషన్ రాదు. ఇది తప్పు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మీ హక్కును కోల్పోతారు. రేపు బడ్జెట్లో రావాల్సిన నిధులు కూడా రావు. అందుకే సోదరులారా, మీరందరూ గట్టిగా నిలబడండి, మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. దయచేసి ఎవరు లేవద్దండి, కూర్చొని అందరు కూర్చోవాలి. మనమే దయచేసి స్థానాల్లో కూర్చోవాలి. దయచేసి వారి స్థానాల్లో కూర్చోవాలండి. అన్న దయచేసి వారి స్థానాల్లో కూర్చోవాలి. జై మార్కండేయ. తగ్గి సౌండ్ తగ్గి. అదే ఈ సౌండ్ తగ్గి. జై మార్కండేయ. అన్న దయచేసి వారి స్థానాల్లో కూర్చోవాలన్నా పెద్దలు. దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్నా, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడు. అన్నా తోసుకోద్దన్నా, దయచేసి వారి స్థానాల్లో కూర్చోవాలన్నా. అన్నా కొంచెం సౌండ్ తగ్గి అన్న, ఇది పెంచు. ఒకసారి అందరూ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జై మార్కండేయ, జై పద్మశాలి. బాబు నేనున్నదే ఈ ప్రజల కోసం.
నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తా అని ముందు వరుసన నిలబడ్డది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కానీ దురదృష్టం, వారు మరణించినప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు, నివాళులు అర్పించలేదు. అంటే ఈ పద్మశాలి జాతి మీద, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన, వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించారో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు, మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆలే నరేంద్ర గారు అంటే చాలామంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, కానీ టైగర్ నరేంద్ర అంటే తెలియని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు. తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు బాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. వారు అలాగే ఉంటే, వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు, గొప్ప పేరు వస్తుందని వారిని సాదరంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలే నరేంద్ర గారిని చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత